నమస్కారం. జనం న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ను చుట్టుముట్టిన ఇరు ప్రాంతాల సభ్యులు. రాష్ట్ర విభజన జరగనియం ఎంపీ లగడపాటి సృష్టికరణ. రాజకీయమా రాక్షసత్వమా? చిత్తశుద్ధితో చర్చించి సామరస్యపూర్వక పరిష్కారాన్ని చూపాలి. జేపీ. పాలెం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. సినీ నటుడు శివాజీ. మళ్లీ పెట్రోల్ ధరలు బగ్గుమన్నాయి. ఎలాంటి చర్చ జరగకుండానే శాసనసభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ 3 వాయిదాలతో 13 నిమిషాలు మాత్రమే నడిచింది. జై సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా చివరకు శనివారానికి వాయిదా పడింది. తమ సంకల్పం సమైక్యమని, 80% పైగా సమైక్యాంధ్రని కోరుకుంటున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎంపీలు 48 గంటల సంకల్ప దీక్షను శుక్రవారం ధర్నా చౌక్లో ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్నది రాజకీయమా రాక్షసత్వమా? ప్రజలకు నాయకత్వం వహిస్తున్నది రాజకీయమా దోపిడీదారుల గుంప? ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో ప్రభుత్వం విఫలమైందని లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని సినీ నటుడు శివాజీ విమర్శించాడు. బాధిత కుటుంబాలకు కేవలం ₹1,00,000 అందించి సర్కారు చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇంధన ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. పెట్రోల్ లీటర్కు 75 పైసలు, డీజిల్ 50 పైసల చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలు పైకి ఎగబాకడం, రూపాయి విలువ పతనం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని భారత చమురు సంస్థ ప్రకటించింది. ఇంతటితో వార్తలు సమాప్తం.